Welcome back to my channel Study Purpose. ఫిజిక్స్కి సంబంధించి ఒక 20 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సింపుల్గా మీకు చెప్తాను. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ ఆప్టికల్ ఫైబర్ అనమాట. ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. అంటే నేను ఆప్షన్స్ ఇవ్వట్లేదు, డైరెక్ట్ ఆన్సర్ అనేది చెప్పేసి ఆన్సర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే కమ్యూనికేషన్. ఆప్టికల్ ఫైబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కమ్యూనికేషన్స్ అంటే ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకోవడం హై స్పీడ్ లెవెల్లో అనేది చేస్తుంది. సచ్ యాజ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కేబుల్ టీవీ, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పల్సెస్ ఆఫ్ లైట్ ఈజ్ సెండ్ డౌన్ బండిల్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్. ఆప్టిక్ cables are able to carry more signals than traditional copper telephone lines. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. The time taken by a pendulum to complete one oscillation. ఒక ఆసిలేషన్ అవ్వడానికి టైం ఎంత పడుతుంది, దాన్ని ఏమని అంటారంటే టైం పీరియడ్. ఇచ్చిన ఆప్షన్లలో టైం పీరియడ్. ఈ పెండ్యులం వెయిట్ అనేది సస్పెండెడ్ ఫ్రమ్ ఏ పైవట్ సో దట్ ఇట్ కెన్ స్వింగ్ ఫ్రీలీ. When a pendulum is displaced sideways from its resting equilibrium position, it is subject to a restoration force due to gravity that will accelerate it back toward. అంటే ఇది నేను చదువుతున్నాను, ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ వీటి గురించి, లేదంటే డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ క్వశ్చన్ నుండి. సో సౌండ్ హ్యావింగ్ frequency between dash and dash are audible to human ears. మన మానవులకి సౌండ్ అనేది ఎంత ఫ్రీక్వెన్సీలో ఉండాలంటే 20 హెడ్జ్ టు 2000 హెడ్జెస్ వరకు ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. An object at rest will remain at rest and an object in motion will remain in motion until and unless it is acted upon by an external force. ఈ ఈక్వేషన్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే దిస్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా. A person can jump higher on the moon's surface that on the earth because
ఒక పర్సన్ మూన్ మీద జంప్ చేసినప్పుడు ఆ సర్ఫేస్ మీద ఎంత బికాస్ ఆన్సర్ ద ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ in moon is smaller than that on the earth. ఇది ఒక 6 టైమ్స్ స్మాలర్ అన్నమాట. అందుకే దీని ఎక్సలరేషన్ అనేది మూన్ మీద ఒక పర్సన్ జంప్ చేసినప్పుడు అతను గాల్లోనే ఎగురుతూ ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్. What is the SL unit of pressure? SL unit of pressure. Pascal. ఈ యూనిట్ నేమ్ బైజ్ పాస్కల్ అనేవాడు ఇచ్చాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆడిబుల్ రేంజ్ hearing range of humans? Audible range, hearing range of humans. ఇది 20 Hz to 20,000 Hz. ఈ సౌండ్ మించి మనం ఎక్కువగా వింటే మనకు చెవుడు అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఈజ్, అంటే మనము ఎంత దూరం నుండి మన ఫోన్ అయినా టీవీ ఇలాంటివి ఉంటాయి కదా, అండ్ బుక్స్ కూడా ఎంత డిస్టెన్స్ నుండి చదవాలి అంటే ఒక ఆబ్జెక్ట్ నుండి మనం 25 సెంటీమీటర్స్కి దూరంగా ఉండాలి. సో ఇది ఫోకల్ పాయింట్ అన్నమాట. ఫోకల్ లెంత్ అని కూడా అంటారు. ఇది నెగిటివ్గా చూపించవచ్చు అండ్ పాజిటివ్గా కూడా చూపించవచ్చు. పాజిటివ్ అయితే కాన్వెక్స్ లెన్స్ అని అంటారు, నెగిటివ్ అయితే కాన్కేవ్ లెన్స్ అని అంటారు. Next question. Atmospheric pressure is measured with a barometer. బారోమీటర్తో అట్మాస్ఫియర్ ప్రెజర్ అనేది కొలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. క్యాండెలా is a unit of luminous intensity. Luminous intensity unit candela. Which of the following countries hosted the 11th World Hindi Conference to increase the popularity of Hindi globally? Mauritius. MAURITIUS. ఇది 11th వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అన్నమాట. మౌరిటియస్ అనే దగ్గర ఊర్లో అంటే కంట్రీలో జరిగింది. అది ఎప్పుడు జరిగింది అంటే August 18 to August 20, 2018లో జరిగింది. దాని యొక్క ఏమి ఏంటి అంటే
గ్లోబల్లీ ఈ హిందీ అనే వాళ్ళది పాపులారిటీ ఎక్కువగా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే హిందీ విశ్వ ఆర్ భారతీయ సంస్కృతి అనేది థీమ్‌గా పెట్టుకొని ఇది హిందీ అనేది గ్లోబల్‌గా ఇంక్రీజ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్? ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే దీనికి 3 ఆల్ ద ఎబో అనే ఆప్షన్ ఇచ్చారు. అందులో మనకి 3 కరెక్ట్ అయిన ఆన్సర్స్ ఏంటి అంటే రెస్పాన్సిబుల్ ఫర్ అడ్రెస్సింగ్, ఇక్కడ నుండి ఆన్సర్ అడ్రెస్సింగ్ హోట్స్, ఎన్క్యాప్సులేటింగ్, data into datagrams అండ్ ఇంకొక ఆప్షన్ ఇది డిఫైన్స్ ద ఫార్మాట్ ఆఫ్ ప్యాకెట్స్. ఇంకొక ఆప్షన్ ప్రొవైడ్స్ అండ్ అడ్రసింగ్ సిస్టమ్. సో ఇలాగ నేను ఆప్షన్స్ అని రాస్తున్నాను, మీరు స్టాప్ చేసి రాసుకోండి. ఇవి చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సాహిత్య అకాడమీ is mainly dedicated to the promotion of literature అన్నమాట. చదువు కోసమే సాహిత్య అకాడమీని నిర్మించారు. లిటరేచర్. అది ఎప్పుడు ఏ సంవత్సరంలో కనుక్కున్నారంటే 12th March 1954 అన్నమాట. ఈ సాహిత్య అకాడమీ లైబ్రరీ ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మల్టీలింగువల్ లైబ్రరీస్ ఇన్ ఇండియా. చెస్లో మొత్తం ఎన్ని స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి? చెస్ బోర్డ్ మొత్తం స్క్వేర్ బాక్స్ అనేవి 64 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. షేక్ హసీనా వాజ్డ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ which neighboring country of India? Bangladesh. షేక్ హసీనా వాజ్డ్ అనే అతను బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్. ఇతను బంగ్లాదేశ్ అస్వామీ లీ అనేది లీడ్ చేశారు. ఈయన 3 times బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా అయ్యాడనమాట. ఆయన మెయింటైన్స్ కార్డియల్ రిలేషన్స్ విత్ ఇండియా అండ్ హెల్ప్డ్ ఇన్ సెట్టింగ్ ద ల్యాండ్ బౌండరీ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఈ బౌండరీ కోసం ఎక్కువగా హెల్ప్ చేశారనమాట, ల్యాండ్ సెటిల్మెంట్స్. సో ఇవి కొన్ని క్వశ్చన్స్ అండి. ఇంకా నేను మిగతా వీడియోలో మీకు డైరెక్ట్గా రాసుకుంటూ చెప్పడం కంటే ఆల్రెడీ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా నేను రాసి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే మీకు మళ్ళీ నేను ఇంకో వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అనేది రాదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.